హాయ్ గైస్, ఈరోజు వీడియోలో ఒక మిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. ఆ మిస్టరీ ఏంటో కాదు, ది ఓషియన్ సిటీ. సో ఒకప్పుడు ప్రపంచం మధ్యలో ఒక అద్భుతమైన నగరం అయితే ఉండేది. బట్ ఈ ఓషియన్ సిటీ ఎలా అంతరించిపోయింది, ఈ మిస్టరీ అందరికీ ఒక పెద్ద కాన్స్పిరెన్సీ లాగా ఎందుకు ఉందో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఒకప్పుడు ప్రపంచం మధ్యలో ఒక అద్భుతమైన నగరం అయితే ఉండేది. దాని పేరే ఓషియన్ సిటీ. సో ఈ నగరం మొత్తం నీటి అడుగునైతే ఉండేది. సో అద్భుతమైన భవనాలు, అందమైన తోటలు, ప్రకాశవంతమైన రోడ్డు, అన్నిటికంటే నీలం నీరు అవతరించి అయితే ఉంటుంది. సో ఇదంతా అలాగే ఉండేది. మీకు ఆల్మోస్ట్ చెప్పాలంటే మన కల్కి సినిమాలో ప్రభాస్ ఒక ప్రపంచంలోకి వెళ్తాడు కదా, సో అంత అద్భుతమైన ప్రపంచం అన్నమాట. సో ఈ నగరం ఎంతో అభివృద్ధి చెందింది. సో ప్రజలు కూడా నీటి అడుగున నడిచే వాహనాల్లో ప్రయాణించేవారు. సో ఇక నీటిలోనే పంటలు కూడా పండించేవారు. సో ఇంకా అయితే ఒకరోజు అకస్మాత్తుగా అయితే ఈ నగరం మాయమైపోయింది. అక్కడ ఏమీ మిగలేదు, కేవలం నీరు మాత్రమే మిగిలింది. సో ఈ నగరం ఎందుకు మాయమైందో ఎవరికీ తెలియదు. కొంత ప్రకృతి వైపరీత్యం వల్ల అది మునిగిపోయిందని అయితే అంటూ ఉంటారు. మరికొందరు అది కూడా ఒక శాపం వల్ల జరిగిందని అయితే అంటారు. ఇంకొందరు అయితే అది కేవలం ఒక కల్పన మాత్రమేనైతే అంటూ ఉంటారు. కానీ దీని గురించి సైంటిస్ట్స్ కూడా అందని చాలా మిస్టరీలు అయితే ఉన్నాయి. ఈ మిస్టరీ ఇప్పటికే పరిష్కారం కాకుండా ఉంది ఇప్పటి వరకు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నగరం గురించి అయితే ఎవరికీ తెలియదు. సో ఈ నగరం గురించి చాలా కథలు, ఇంకా పురాణాలు, ఇలాంటి మనకి మైథాలజీకి సంబంధించి ఈ నగరం గురించి సైంటిస్టులు కూడా చాలామంది అయితే ప్రచారంలో ఉన్నాయి ఈ మిస్టరీ గురించి. సో కొందరు ఈ నగరాన్ని మళ్ళీ కనిపెట్టొచ్చని అయితే ప్రయత్నిస్తున్నారు. సైంటిస్టులు ఇప్పటికీ ఆ సముద్ర గర్భంలో సబ్మెరైన్స్ ఏంటి, షిప్లు ఏంటి అవన్నీ వేసుకుని వెళ్ళి సో నిజంగా ఈ నగరం సముద్రంలోనే అంతరించిపోయిందా అనేలాగైతే నెతుకుతున్నారు, కనిపెట్టేస్తానైతే చెప్తున్నారు. బట్ అయితే ఇప్పటికి కూడా కనబడలేదు ఇదేంటో. సో ఈ మిస్టరీ అయితే కేవలం కల్పితమని అయితే చెప్తూ ఉంటారు. సో ఇంక ఈ మిస్టరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, ఓషియన్ సిటీ అనేది ఒక అద్భుతమైన నగరం అనే చెప్పొచ్చు. సో ఇది నగరం ఎక్కడుండేదంటే, ఈ నగరం ఎక్కడుందైతే ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కొందరు అయితే అది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండేదని అయితే అంటూ ఉంటారు. మరికొందరు అది పసిఫిక్ మహాసముద్రంలో ఉండేదని అయితే అంటారు. బట్ ఈ నగరం సముద్రంలోనే ఉంది, కానీ ఎక్కడుందో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగా ఛేదించబడలేని మిస్టరీగా అయితే అలా ఉండిపోయిందనమాట. సో ఈ నగరం ఎంత పెద్దదంటే, ఈ నగరం చాలా పెద్దది. బట్ అది ఎంత పెద్దదైతే ఎవరికి తెలియదు. కొందరు అయితే అది ఒక చిన్న గ్రామంలో ఉండేదని అయితే అంటూ ఉంటారు. బట్ మరి కొందరు అయితే ఇది ఒక మహా పెద్ద నగరంలా ఉండేదని అయితే అంటూ ఉంటారు. బట్ నగరం ఎలా అభివృద్ధి చెందిందో తెలియదు, కానీ ఈ నగరం కొందరైతే ఒక ప్రాచీన నాగరికత వల్ల నిర్మించబడిందని అయితే అంటూ ఉంటారు. మరి కొందరు అది అన్వేషకుల పట్ల కనుగొనబడిందని అయితే అంటూ ఉంటారు. బట్ నగరం ఎందుకు మునిగిపోయింది ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఈ నగరం కొందరేమో భూకంపాల వల్ల అయితే మునిగిపోయిందని, కొందరేమో సునామీ వల్ల మునిగిపోయిందని అంటూ ఉంటారు. ఇంకొందరు అయితే అది ఒక శాపం వల్ల మునిగిపోయిందని అయితే అంటారు. సో ఈ శాపం గురించి అయితే మనకి పెద్దగా తెలీదు. మన సేమ్ ఈ కాన్స్పిరెన్సీ ఎలా అనిపిస్తుంది అంటే, మనకి ద్వాపర యుగం కృష్ణుడు ఉన్నాడు కదా, ఒక నగరం కూడా అలాగే మునిగిపోయింది కదా, సేమ్ ఇది కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది మనకైతే. బట్ సైంటిస్ట్ అయితే ఎప్పటికైనా ఈ నగరాన్ని కనిపెడతామని అయితే చెప్తున్నారు. బట్ కనిపెట్టలేకపోతున్నారు. సో దీనికి గల కారణాలు ఏంటంటే, అంత లోతున ఉన్న గ్రామాన్ని కనిపెట్టడం కొంచెం అసాధ్యమనే చెప్పొచ్చు. బట్ అవి కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో అయితే నిర్మించబడ్డాయి అంట. అంటే సముద్ర గర్భంలో అప్పటికి ఎంత టెక్నాలజీతో కట్టించబడ్డాయి. బట్ ఇది పసిఫిక్ సముద్రంలో ఉందో, అట్లాంటిక్ మహాసముద్రంలో ఉందో ఈ నగరం అయితే తెలియదు. బట్ ఓషియన్ సిటీ అని అయితే అంటారు. ఒక అద్భుత ప్రపంచ కళాఖండం అనే చెప్పొచ్చు ఈ ప్రపంచాన్ని. సో చూసిన వారు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. అది కూడా కొంతమంది సైంటిస్ట్స్ అయితే కనుగొన్నారని చెప్పారు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే. బట్ అది వాస్తవమో అవాస్తవమో మనకి ఇప్పటికీ తెలియదు. సో ఈ మిస్టరీ మీలో ఎంతమంది తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మిస్టరీస్ గురించి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి, స్టోరీస్ గురించి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్.